హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అక్షుబాబు అఫీషియల్. ఇవాళ అయితే మటన్ కర్రీ చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేయబోతున్నాను అనమాట. మీరు కూడా చూసేయండి నాతో పాటు. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. అందులోకి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా కలుపుకొని అందులోకి 1 టమాటానైతే కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు మంచిగా మగ్గేలా మూత అయితే పెట్టుకోవాలి. టమాటా ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే యాడ్ చేసుకోవాలి మనం. మటన్ కూడా మంచిగా కలుపుకొని అందులోని వాటర్ అంతా తేలేదాకా మూత అయితే క్లోజ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి. తర్వాత అయితే మంచిగా వాటర్ అంతా ఇంకిన తర్వాత కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందాం. అంతా మంచిగా కలుపుకొని మూత అయితే క్లోజ్ చేసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడే మనం పుదీనా కొత్తిమీర అయితే ముక్కలతో పాటు ఉడికేటట్టు అయితే వేసుకుందాం. ఎందుకంటే ఆ ఫ్లేవర్ దానికి పట్టడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలా అయితే చూడండి, ఒకసారి ట్రై చేసి. ఆ తర్వాత కారం 2 స్పూన్స్, ధనియా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్ అయితే వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకుందాం. తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని 6 to 7 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడికించుకుందాం. మా బాబు డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, పట్టించుకోకండి ప్లీజ్. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. 4 to 5 మెంబర్స్ అయితే ఈజీగా తినొచ్చండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ఎలాంటి కొబ్బరి మసాలా లేకుండా. థ్యాంక్ యూ సో మచ్.